హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తన్నీరు వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోలో అన్విక తల్లి గురించి చెప్తానని చెప్పాను కదండి, షార్ట్స్లో చెప్పాను, లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అని. సో తన గురించి చెప్పాలంటే తను ఒక ప్రీమెచ్యూర్ బేబీ. అన్విక తల్లి గురించి చెప్పాలంటే చాలానే ఉంది. 11 days పోరాడింది తను తన లైఫ్ కోసం. ఆ ఏజ్లో తను పోరాడింది అని అంటే మేము ఎలా కాపాడుకున్నాము అండ్ అసలు మేము ఎలా తీసుకున్నాము తనకి కేర్, ఆ 11 days అసలు మేము ఎక్కడ ఉన్నాము, తనకి ఏం జరిగింది అని నేను ఫుల్ వీడియో రూపంలో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదండి. సో హియర్ ఇస్ ద వీడియో. అన్విక తల్లి నా లైఫ్ని మార్చిందని చెప్పాలి. సో తనంటే మాటల్లో చెప్పలేను. తనని నేను అక్కయ్య గారు అని పిలుస్తాను. అక్క దేవతల్లో ఒకరుగా అని పిలుస్తాను అనమాట. చిన్న వీర మల్లమ్మ అని తనని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాము. తను మా చిన్నక్క వాళ్ళ పాప అనమాట. మా చిన్నక్కకి ఒక బాబు, ఒక పాప. సో ఫస్ట్ బాబు కార్తిక్, వాడికి ఇప్పుడు 4 years అనుకుంటా. నెక్స్ట్ అన్విక తల్లి ప్రీమెచ్యూర్ బేబీ. మా చిన్నక్క అరౌండ్ ఫిబ్రవరి మార్చ్లో తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత తను చేసిన మిస్టేక్ ఏంటంటే, మీరు ఎవరు చేయమాకండి, తను చాలా కేర్లెస్గా ఉంది. సెకండ్ బేబీయే కదా ఏం కాదు అనేసి ఎలాంటి టాబ్లెట్స్ తీసుకోకుండా, డాక్టర్స్ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసిన స్కాన్స్కి వెళ్ళకుండా తను చాలా నెగ్లెక్ట్ చేసిందనమాట. మీకు ప్రూఫ్స్తో సహా చూపించడానికి నా దగ్గర ఎటువంటి రిపోర్ట్స్ లేవు. మీకు చూపించడానికి, మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే మీకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. 8 monthsలో పుట్టిన బేబీస్ చాలామంది బతకరు అని చెప్తారు, కానీ అలాంటిది ఏం లేదండి. 8 monthsలో పుట్టిన వాళ్ళు చాలామంది సర్వైవ్ అవుతారు. కొంతమంది అవ్వలేరు. అది వాళ్ళ ఆయుష్ బట్టి ఉంటుంది. మెయిన్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, చాలామంది 8 monthsలో పుట్టిన వాళ్ళు బతకరు, ఇన్ని మంత్స్ మోసాము మేము, ఇన్ని మంత్స్ మోసి వేస్ట్ అనేసి చాలామంది భయపడుతూ ఉంటారు. అండ్ 8 monthsలో పుట్టిన వాళ్ళు కూడా చాలామంది బతకరు అనేసి కొంత పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి. కానీ అలాంటివి ఏం భయపడమాకండి. కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి కొంతమంది జీవితాల్లో, మా జీవితాల్లో జరిగినట్టు. అసలు ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ఏంటంటే, నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. కొంతమంది 7 monthsకి కూడా పుడతారు, కొంతమంది 8 monthsకి పుడతారు. మా ఇంట్లో అయితే 8 monthsకి పుట్టిన వాళ్ళు 2 ఉన్నారనమాట. మా పెద్దక్కకి 3 ఆడపిల్లలు, ఒక బాబు. అయితే సెకండ్ పాప వైష్ణవి, తను కూడా ప్రీమెచ్యూర్ బేబీ. అండ్ మా చిన్నక్కకి ఒక బాబు, ఒక పాప. అయితే పుట్టిన పాప ప్రీమెచ్యూర్ బేబీ. సో తను ఫిబ్రవరి మార్చ్ అలా కన్సీవ్ అయినప్పుడు తను ఎలాంటి ట్యాబ్లెట్స్ తీసుకోకుండా త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఎలాంటి ట్యాబ్లెట్స్ తీసుకోలేదు. స్కాన్స్కి కూడా ఇంపార్టెంట్ స్కాన్స్కి మాత్రమే వెళ్ళింది. తను గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకుంటూ ఉండేది అనమాట, ఉప్పల్ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎగ్జాక్ట్గా 23rd Octoberకి తనకి పెయిన్స్ వచ్చాయన్నమాట. పెయిన్స్ అంటే కొంచెం టమ్మీ కొంచెం టైట్గా అయిపోవడం, పొట్ట కొంచెం బరువుగా ఉండడం, టైట్గా ఉండిపోవడం అలా అయ్యింది. సో అలా అయితే ఇంటికొచ్చి మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళమంది. అప్పటి వరకు మా అమ్మని ఎలాంటి హెల్ప్ తీసుకోలేదన్నమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా అనేసి ఏ రోజు అడగలేదు. ఆ రోజు ఎందుకో తనకి కొంచెం ఇబ్బందిగా అనిపించి తనకి భయం వేసి హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తే మా అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. స్కాన్ తీస్తే బేబీ బాగానే ఉంది, అంతా బాగానే ఉందని చెప్పారు. అప్పుడేమో 2.2 kgs అరౌండ్ అలా ఉందన్నమాట బేబీ. ఆ రోజు 2.3 kgs ఉంది కదా అనేసి అంత రిలాక్స్డ్గా ఇంటికి వచ్చేసారు. ఆ రోజు ఈవినింగ్ కూడా అంతా బాగానే ఉంది. నెక్స్ట్ డే కూడా బాగానే ఉంది. 24 October. 25th October రోజు తనకి చాలా పెయిన్స్ వచ్చాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, తనకి midnight 2 o'clock నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిందంట. కార్తిక్కి కూడా డెలివరీ రోజు బ్లీడింగ్ కనిపించిందంట. సో తనకి డెలివరీ అవుతుందేమో అనేసి తను కొంచెం భయపడి ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి ఇంటికి వచ్చింది. నేను October 15th, నాకు October 14 అబార్షన్ అయిందని చెప్పాను కదండి. సో 10 days గ్యాప్లో నేను అమ్మ దగ్గరే ఉండడం వల్ల నాకు ఇది తెలిసిందనమాట. సో తనకి డెలివరీ అయ్యే రోజు బ్లీడింగ్ కనిపిస్తుందంట. సో కొంచెం క్లాట్స్గా కనిపించేసరికి తను భయపడిపోయి ఎర్లీ మార్నింగ్ అమ్మ దగ్గరికి వచ్చేసింది. అమ్మ 8th month కదా,
అప్పుడే ఎందుకు డెలివరీ అవుతావు అనేసి అమ్మ వేడి నొప్పులు ఏమో అనుకొని తనకి సగ్గుబియ్యం పాయసం అండ్ ధనియాల వాటర్ ఏవో కొంచెం హోమ్ రెమెడీస్ తన మీద ట్రై చేసింది పెయిన్స్ తగ్గడానికి. అయినా కూడా అవి వర్కౌట్ అవ్వలేదు. తను ఇంకా కూర్చోలేకపోతుంది, నిల్చోలేకపోతుంది, పడుకోలేకపోతుంది. అవి ఇంకా లేబర్ పెయిన్స్ ఏమో అనేసి ఇంకా డౌట్ వచ్చేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని మా పెద్దక్క ఇక్కడే ఉంటుంది దగ్గరలో. మా పెద్దక్కను కూడా తన్ని పిలిచామన్నమాట. కొంతమందికి ఏంటంటే డెలివరీ అయ్యే ముందు మనకి నావెల్ పాయింట్ ఉంటుంది కదండి, బొడ్డు, అది కొంచెం బయటికి వచ్చినట్టు తెలుస్తుందన్నమాట డెలివరీ అయ్యే ముందు. సో ఆ నావెల్ పాయింట్ అనేది బయటకు వచ్చింది మా చిన్నక్కకి. మా పెద్దక్క చూసి అమ్మాయి రోజు తను డెలివరీ అవుతుంది అని చెప్పేసరికి ఇంకా రష్ మోడ్లో వెళ్ళిపోయామన్నమాట హాస్పిటల్కి. ఫస్ట్ సాయంతకి వెళ్ళిపోయామన్నమాట క్యాబ్ బుక్ చేసుకొని. పెద్దక్క, నేను, అమ్మ, కార్తీక్ అండ్ మా చిన్నక్క వెళ్ళిపోయాము క్యాబ్ బుక్ చేసుకొని. సాయానితకి వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్విక్స్ చెక్ చేస్తారు కదండి, ఫింగర్స్ పెట్టి వజనలోకి బేబీ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేసి చెక్ చేస్తారు. సో వాళ్ళకి ఏమి అర్థమైంది అంటే అర్జెంటుగా డెలివరీ అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్లో డెలివరీ అయిపోతుంది, బేబీ హెడ్ మరీ కిందికి వచ్చేసింది అనేసి చెప్పారు. మేమైతే తనకి సి సెక్షన్ చేసేయమని చెప్పాము, ఎమర్జెన్సీ సి సెక్షన్. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే, లావణ్య మేడం ఉన్నారు, అనిత మేడం ఉన్నారు. సో వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే సి సెక్షన్ చేస్తే బేబీ బతకదు అండ్ నార్మల్ డెలివరీ అయితే మదర్ బతకరు, ఎవరో ఒకరు బతుకుతారని చెప్పారు. సో ఏం చేయాలో ఏమో అర్థం కాలేదు. అప్పటికప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేసారనమాట, సి సెక్షన్ చేయమన్నా కూడా వాళ్ళు చేయలేదన్నమాట. అండ్ మాకైతే కోటి మెటర్నిటీ హాస్పిటల్కి సజెస్ట్ చేశారు. ఇంకా అప్పటికప్పుడు కోటి మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో ఇంకా పెయిన్స్ హెవీగా అయిపోయాయి అన్నమాట చిన్నక్కకి. సుల్తాన్ బజార్ అక్కడి వరకు వెళ్ళాము. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఇంకా పెయిన్స్ హెవీగా అయిపోయాయి. బేబీ హెడ్ అనేది ద్వారంలోకి వచ్చేసింది. సీరియస్గా చెప్తున్నాము, ఆ క్యాబ్లో డెలివరీ అయిపోతుంది అనేసి మేము చాలా భయపడిపోయాము. కానీ అక్క మా చిన్నక్క ఎంత కంట్రోల్ చేసుకుందంటే నిజంగా చెప్తున్నాను, నేను లైవ్గా చూశాను కాబట్టి నిజంగా ఆ బర్త్ అనేది మనకి సెకండ్ జన్మ అనేసి ఎందుకంటారో అప్పుడే అర్థమైందనమాట. సో దగ్గరుండి చూసాం కాబట్టి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. అండ్ గేట్ దగ్గరికి, కోటి మెటర్నిటీ హాస్పిటల్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఇంకా అంత క్లియర్, ఇంకా పెయిన్స్ తట్టుకోలేకపోయింది. ఇంకా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని లోపలికి తీసుకెళ్ళమని చెప్పాము. అయినా కూడా వాళ్ళు ఓపీ తీసుకోవాలి అని అనుకుంటే కొంచెం టైం వేస్ట్ చేశారు. అక్కడ ఒక అంకుల్ ఉన్నాడనమాట. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, తనకు పెయిన్స్ వస్తున్నాయి, కొంచెం అడ్మిట్ చేసుకోండి ఫాస్ట్గా అని చెప్తే తను వెళ్ళంగానే బెడ్ మీద మొత్తం అమ్నోటిక్ ఫ్లూయిడ్ అంతా, ఉమ్మనీరు అంతా పడిపోయాయి అన్నమాట. ఈ ఉమ్మనీరు ఎలా లీక్ అయింది అనేసి, అంటే నేను లోపలికి వెళ్ళలేదు, మమ్మల్ని అలౌ చేయలేదు, అమ్మనైతే అలౌ చేశారు. సో వెళ్ళి బెడ్ మీద పడుకొని పెట్టంగానే ఉమ్మనీరు బయటకు వచ్చేసి బేబీ బయటకు వచ్చేసింది, మాన్విక తల్లి. సీరియస్గా చెప్తున్నానండి, అసలు ఆ సిచ్యువేషన్స్ ఎవరికి రావద్దని కోరుకుంటున్నాను. పగవాడికి కూడా అలాంటి సిచ్యువేషన్ రావద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా అక్కని డెలివరీ చేసిన పక్క బెడ్లో ఆ అమ్మాయికి అసలు అనస్థీషియా వేయకముందే తనకి కుట్లు వేసేస్తున్నారంట. సీరియస్గా చెప్తున్నాను, కోటి మెటర్నిటీ హాస్పిటల్లో ట్రీట్ చేయడం అనేది అస్సలు బాగాలేదండి పేషెంట్స్ని. కొంతమంది బాగానే చేస్తారు అని అంటారు, కొంతమంది బాగా చేయరు అని అంటారు. నేను వెళ్ళి చూసిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అన్విక తల్లి గురించి వచ్చేసరికి అయితే అన్విక తల్లిని తీసుకువెళ్ళి ఫస్ట్ వెయిట్ చెక్ చేశారనమాట. అప్పుడు 1.8 kgs అలా ఉంది. కాకపోతే బ్రీతింగ్ తను ఎక్కువ కొట్టేసుకుంటుంది, హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది అనమాట తనకి. అర్జెంటుగా బాక్స్లో పెట్టాలి అనేసి అంటే నెక్స్ట్ బ్లాక్ కోటి మెటర్నిటీ హాస్పిటల్లోనే కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, బేబీస్ బ్లాక్స్లోకి తీసుకెళ్లారు తల్లిని. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేసిన తర్వాత బేబీ బతకదని చెప్పారు. బేబీ బతకదు అని చెప్తే అమ్మ అస్సలు వదలలేదన్నమాట. లేదు సార్, పాపకి ఊపిరి ఉంది, బతుకుతుంది అనేసి ఈమె మా అమ్మకి ఉండే నమ్మకం అయితే చాలా ఉంది, బేబీ బతుకుతుంది, హెల్తీగా ఉంది అనేసి.
వాళ్ళైతే ముందుగానే వాళ్ళ నాన్న చేత సైన్ తీసేసుకున్నారనమాట. బేబీ చనిపోతే మాకు ఇంకా బేబీ తీసుకుపోవాలి అనేసి. సో అరౌండ్ 7:30 అలా అవుతుంది. కొంచెం బ్రీతింగ్ కొట్టుకుంటుంది. ఇలా బేబీ ఉంటే నీలోఫర్లోకి తీసుకెళ్తే మంచిగా చూస్తారు. నీలోఫర్కి తీసుకెళ్ళి జాయిన్ చేసుకోండి. బేబీ బతికే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్పంగానే అప్పటికప్పుడు అంబులెన్స్ మాట్లాడుకొని అమ్మ బుక్ ఇస్తారు కదండి గవర్నమెంట్లో, గ్రీన్ కలర్ సంథింగ్ ఏదో బుక్ ఇస్తారు ప్రెగ్నెన్సీకి. ఆ బుక్ తీసుకొని ఇంకా అంబులెన్స్లో అమ్మ, బేబీ, అన్విక తల్లి అరౌండ్ 8:30కి అలా నీలోఫర్కి వెళ్ళి జాయిన్ అయ్యారనమాట. 25th అక్టోబర్ ఆ రోజు జాయిన్ అయ్యారు నీలోఫర్లో. సో నీలోఫర్లో జాయిన్ అయిన తర్వాత థర్డ్ డే నేను వెళ్ళడం జరిగింది అన్విక తల్లి దగ్గరికి. నేను వెళ్ళిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా నేను వెళ్ళిన రోజు ఏం జరిగిందంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఏం జరిగిందో నేను చెప్తాను. తనకి 11 days అలానే జరిగిందంట. సో మార్నింగ్ నేను అరౌండ్ 10 o'clockకి అలా వెళ్ళాను అనమాట. బేబీ దగ్గర ఒక్కలే ఉండాలి. సో బేబీని పడుకోబెట్టే బెడ్లో 3 బేబీస్ని పడుకోబెడుతున్నారు. బేబీకి అన్విక తల్లికి లంగ్స్ అనేవి కొంచెం చిన్నగా ఫామ్ అయ్యాయంట. సో అందుకు తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఎవ్రీ 2 hours-కి 3 hours-కి మిల్క్ ఇవ్వండి సిరంజితో అనేసి ఒక సిరంజి ఇచ్చి వెళ్తే, మా అమ్మ ఏం చేసిందంటే తనని ఎలా కాపాడుకున్నామంటే 1 hourకి ఒకసారి మిల్క్ ఇస్తూనే ఉన్నామన్నమాట. వాళ్ళు 3 hours-కి చెప్తే అమ్మ 1 hourకి అన్విక తల్లికి మిల్క్ సప్లై చేసిందనమాట. అంటే ఫార్ములా మిల్క్. అన్విక తల్లి దగ్గర లిటరల్గా ఎవరెవరు ఉన్నారంటే తన 11 days జర్నీలో మా అమ్మ మెయిన్ రోల్ ప్లే చేసిందనమాట. మా అమ్మ లేకపోతే సీరియస్గా అన్విక తల్లి అస్సలు ఉండేది కాదు. నిజంగా చెప్తున్నాను. మా అమ్మ అలా కాపాడుకొని కంటికి రెప్పలా కాపాడుకొని అన్విక తల్లిని ఇంటికి తీసుకొచ్చింది 11 days తర్వాత. NICUలో పెట్టారనమాట అన్విక తల్లిని. నెక్స్ట్ ICUలోకి షిఫ్ట్ చేశారు. NICUలోకి వస్తున్న బేబీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉన్నారనమాట. సీరియస్గా చెప్తున్నాను. 6 months కూడా పుట్టిన బేబీ ఒకరిని చూశాను నేను ఆ రోజు. ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ కవర్లో వ్రాప్ చేసుకొని వచ్చారు. సీరియస్గా నా లైఫ్లో నేను చూసిన చాలా స్మాలెస్ట్ బేబీని నా లైఫ్లో చూసిన బేబీ అంటే అమ్మాయో అబ్బాయో నాకు తెలీదు. నేను చూసింది అంటే 27th October ఆ రోజు అనమాట నీలోఫర్ హాస్పిటల్లో. అసలు అంత చిన్న బేబీస్కి కూడా ఒక్కొక్క లోపం ఉంది అని అంటే దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు అనేసి నాకు చాలా బాధేసింది. షుగర్ బేబీస్ కూడా ఉన్నారనమాట. షుగర్ ఎక్కువ అయిపోయి పుండ్లు పడతాయి కదండి. సో ఒక బేబీ మాత్రం సేమ్ చూడ్డానికి చిన్ని కృష్ణుడు లాగానే ఉన్నాడు. ఆ అబ్బాయి నాకు చాలా బాగా అనిపించాడు. ఆ బాబుకి షుగర్ పుండ్లు వచ్చాయన్నమాట. షుగర్తోని పుండ్లు పడిపోయాయి అన్నమాట లెగ్స్కి. అండ్ ఆ బేబీకి 6 hours-కి ఒకసారి 6 hours-కి ఒకసారి ఎవ్రీ 6 hours-కి ఆ బేబీకి నీడిల్తోని షుగర్ టెస్ట్ చేస్తూనే ఉన్నారు. అన్విక వీడియో ఒకటైతే ఉంది. ఆ రోజు నేను వీడియో షూట్ చేశాను. ఆ వీడియో క్లిప్ మీకు ఈ వీడియోలో అటాచ్ చేస్తాను. చూడండి థర్డ్ డే రోజు బేబీ ఎలా ఉందో. ఇక్కడ చూసుకుంటే రిబ్స్ కింద మొత్తం స్కిన్ అంతా లోపలికి వెళ్ళిపోయి తను బ్రీత్ తీసుకున్నప్పుడు మళ్ళీ బయటకు వస్తుంటుంది. ఒకసారి చెక్ చేయండి. అందరి లైఫ్లో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. డాక్టర్సే బతకదు అని చెప్పిన బేబీస్ ఇప్పుడు హెల్తీగా బతుకుతూ ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా అన్విక తల్లియే. అండ్ ఆ చిన్న బేబీస్కి సెలైన్స్ కట్టారు హ్యాండ్స్కి, 2 handsకి. నాకు అసలు ఉన్న ఒక్కరోజు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆ బేబీస్కనే కాదు అన్విక తల్లికి కూడా లెఫ్ట్ హ్యాండ్కి సంథింగ్ ఏదో సెలైన్ కట్టారనమాట. చెయ్యి అయితే వాచిపోయింది. మేము కానీ చెక్ చేసి ఉండకపోతే ఆ చెయ్యి కొంచెం ఇట్లా పాచిపోయినట్టు అయిందనమాట. ప్లాస్టర్స్ వేసేస్తారు ఎక్కడికక్కడికి హ్యాండ్స్కి బేబీస్కి. అన్విక తల్లికి ముక్కులో నుంచి ముక్కులోకి ఒక పైప్ పెట్టారనమాట, ఆక్సిజన్ పైప్. ఆ పైపు తీసేస్తే మాత్రం అన్విక తల్లికి ఆక్సిజన్ అందదు, బ్రీతింగ్ కూడా ఆగిపోతుంది. అలా అనేసి మేము ఒకరోజు ఏమైందంటే అమ్మ నేను లంచ్ చేయడానికి బయటకు వచ్చాము. మా చిన్నక్క ఒక్కతే ఉంది అక్కడ.
అన్విక తల్లి దగ్గర. ఇంక ఇటు ఫోన్ మాట్లాడుతుంది, ఆ పైపు జరిగిపోయిందనమాట. అన్విక తల్లి హార్ట్ ఆగిపోయి మళ్ళీ జస్ట్ ఒక 2-3 సెకండ్స్ ఆగిపోయి మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఈ 2-3 సెకండ్స్లోనే మా అక్క బేబీ చనిపోయింది అనేసి ఫోన్ చేసి ఏడుస్తూ ఉందన్నమాట. సో ఆ ఆక్సిజన్ పైపు చాలా ఇంపార్టెంట్ అన్విక తల్లికి. అలా 11 డేస్ కాపాడుకున్న తర్వాత 11th డే ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ ఒకరు ఉండడము, నైట్ అంతా ఒకరు ఉండడము, ఇంకా చాలా కష్టమైపోయేది. అమ్మ ఈరోజు మార్నింగ్ ఇంటికొచ్చి వంట చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిపోయి, ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ సాయంత్రం వరకు చూసుకొని, మళ్ళీ ఒక వీలైతే ఆ నైట్ కూడా ఉండేది అమ్మ. అమ్మ అండ్ మా చిన్నక్కనే చూసుకున్నారనమాట మ్యాక్సిమం ఈ 11 డేస్. తిండి నిద్ర లేకుండా కాపాడుకుని తీసుకొచ్చారు అన్విక తల్లిని. 11th డే కూడా డిశ్చార్జ్ చేయమని చెప్పారంట. ఏమన్నా అయితే మాదే పూచి అని సైన్స్ తీసుకున్నాకనే వాళ్ళు డిశ్చార్జ్ చేశారంట బేబీని, అన్వికని. ఇంకా నీలోఫర్కి వేసిన తర్వాత 1.2 kgs అలా తగ్గిపోతూ వచ్చింది వెయిట్. ఇంకా ఈ 11 డేస్లో ఎలాగైనా తనని బతికించుకోవాలి అనేసి 1 hourకి ఒకసారి మిల్క్ సప్లై తనకి ఇస్తూ అంత మంచిగా చూసుకుంటూ ఉండేసరికి ఇంకా తను కొంచెం ఓకే, హెల్దీగా ఉండి అంత బాగానే తీసుకుంటుంది. మోషన్ పాస్ బాగానే చేసింది, టాయిలెట్ బాగానే పోతుంది, మిల్క్ కూడా బాగానే తాగుతుంది అని అమ్మ వాళ్ళకి మంచిగా అనిపించి ఓకే అని అనిపించి తీసుకొచ్చారనమాట. అప్పటికి డాక్టర్స్ వద్దన్నారు, అయినా కూడా వినకుండా తీసుకొచ్చేసారు అమ్మ వాళ్ళు. ఇంకా ఇంటికి వచ్చినాక అంతా బాగానే ఉంది. కాకపోతే తనకి ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే తనకి 10 డేస్కి ఒకసారి 10 డేస్కి ఒకసారి కోల్డ్ అవుతూనే ఉంటుంది. కోల్డ్ అవుతుంటే తనకి 1 వీక్ అలా పడుతుందనమాట ఆ కోల్డ్ తగ్గడానికి. కానీ కోల్డ్ రాకుండా చూసుకోవడం మన బాధ్యతనే కాబట్టి సో ఆ కోల్డ్ రాకుండా అయితే జాగ్రత్త పడుతున్నారు ఇప్పుడు. సో తనకి ఏంటంటే ఇప్పుడు అన్నీ లేట్గానే జరుగుతున్నాయి అన్నమాట. తను పాకడం అయినా కానీ, లేచి నిల్చోవడం అయినా కానీ, నడవడం అయినా కానీ, పళ్ళు రావడం అయినా కానీ అన్నీ లేట్గానే జరుగుతున్నాయి. సో 1 ఇయర్కి మొన్న తను లేచి నిల్చోవడం, కొంచెం కొంచెంగా నడవడం స్టార్ట్ చేస్తుంది. కొంచెం లేట్గా జరుగుతున్నాయి, అయినా కూడా తను ట్రై చేయగలుగుతుంది. 1 ఇయర్కి యూజువల్గా అందరూ అమ్మ, అత్త అలా పిలుస్తూ ఉంటారనమాట. సో అన్విక తల్లి చిన్న చిన్నగా ఇప్పుడే అమ్మ, బాబాయిని సో ఇలా ఇలా చెప్తూ ఉందన్నమాట. ఇది కూడా యూజువల్గా అందరికీ పైన 2 కింద 2 అలా వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ అన్విక తల్లికి కింద ఒకటే పన్ను వచ్చింది. సో కొంచెం లేట్గా జరుగుతున్నాయి, బట్ తను కొంచెం మెల్లగా జరుగుతున్నా బాగానే వస్తున్నాయి ఇప్పుడు మాటలు కానీ, నడవడం కానీ, పాకడం కానీ. సో ఇంతేనండి అన్విక తల్లి గురించి. మీకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎవ్వరు ప్రీమెచ్యూర్ బేబీస్ పుడితే ఎవ్వరు టెన్షన్ పడొద్దు, మన లైఫ్లో మిరాకిల్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ గెలుపు అదే ముక్కలు దిక్కున్నా అయిపోయిందా? ఉన్నాయి ఇంకా